నిన్న ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒక రైతు ఎండ దెబ్బ తాకి కళ్ళు తిరిగి పడిపోతాడు. వాళ్ళ కుటుంబ సభ్యులు వెంటనే అక్కడ దగ్గరలో ఉన్న ఒక గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకుపోతారు. పాపం దురదృష్ట శాతం ఏంటంటే ఆయన అక్కడ పోయేలోపే చనిపోతాడు. ఇక వాళ్ళ కుటుంబ సభ్యులు ఆయనని ఇంటికి తీసుకుపోదామని చెప్పి హాస్పిటల్లో మాకు ఒక వెహికల్ ప్రొవైడ్ చేయండి అని అడిగితే అక్కడ ఉన్న సిబ్బంది ఒక్క వెహికల్ లేదని చెప్తారు, ఒక్క మార్చూరి వెహికల్ కూడా లేదని చెప్తారు. పాపం 2 గంటల సేపు కళ్ళు కాయలు కాసేటట్టు వాళ్ళు ఆ చనిపోయిన వ్యక్తిని పెట్టుకొని వాళ్ళ కుటుంబ సభ్యులు దావకాన ముంగట కూర్చొని ఎదురు చూస్తా అంటారు. అయినా కూడా అప్పటికి ఒక్క వెహికల్ ఇయ్యరు. పాపం ఇక చివరికి ఏం చేయాలో అర్థం కాక వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ భుజాల మీద మోసుకొని తీసుకొని వెళ్తారు. ఎంత బాధాకరమైన విషయం. అసలు ఏం జరుగుతుంది నా తెలంగాణ రాష్ట్రంలో? ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు. వాళ్ళు తిరగడానికి హెలికాప్టర్లు కావాలి, లక్షల కోట్ల ఖర్చులు. ముఖ్యమంత్రి తిరగడానికి చార్టెడ్ ఫ్లైట్లు, లక్షల ఖర్చు. ఇలా నా పేద ప్రజలకు ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో? యాడికి పోతుంది వైద్య వ్యవస్థ? ఎందుకు ఇంతకు దిగజారిపోతుంది? మన రాష్ట్రంలో చక్కదనం లేదు, మనం పోయి బయట రాష్ట్రాలలో తిరగాలి. ప్రజా పరిపాలన అన్నారు, ఇదేనా ప్రజా పరిపాలన? రైతులు చచ్చిపోతూ ఉంటే చూసుకుంటుండే ప్రజా పరిపాలన.